అందరికీ నమస్కారం. ఈయన పేరు వెంకటేశ్వర్లు. బెల్లంపల్లి డివిజన్, మందమరి ఏరియా, కాశీపేట రన్నింగ్ లైన్‌లో జనరల్ మజ్దూర్‌గా పనిచేస్తున్నాడు. పాపం దురదృష్టవశాత్తు ఈయన పోయిన సంవత్సరం జరిగిన ఒక రోడ్డు యాక్సిడెంట్‌లో తన మోకాలు కింది భాగం మొత్తం తీసివేయడం జరిగింది. మొన్న జూలై 20 తారీఖు జరిగిన మెడికల్ బోర్డుకు అటెండ్ అయ్యాడు. కానీ అతని బాధంతా చెప్పుకున్నాడు. కానీ లాస్ట్ ఫైనల్ ఏమైందంటే అతన్ని ఫిట్ ఫర్ సర్వీస్ అని రాసి పంపించారు అక్కడ డాక్టర్స్. అంటే దాని అర్థం నువ్వు అండర్‌గ్రౌండ్‌లో ఏ పని చేయలేవు, కానీ సర్ఫేస్‌లో ఏదో పని చేసుకోవచ్చు అని చెప్పి పంపించారు. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్, వీల్ చైర్‌లో కూర్చున్న వ్యక్తి సర్ఫేస్‌లో ఏం పని చేస్తాడు? కనీసం ఆయనను గేట్ కాడ కూర్చోబెట్టినా కానీ గేట్ తీయలేని పరిస్థితి అతనిది. కనీసం ఆయన డ్యూటీకి రావాలంటే బండి కూడా ఎక్కలేని పరిస్థితి. అటువంటి వ్యక్తిని నువ్వు ఏదో పని చేసుకోవాలని చెప్పి పంపించడం ఇది కరెక్ట్ కాదు. మళ్ళొక్కసారి డాక్టర్లు పునరాలోచన చేసుకొని అతన్ని అన్ఫిట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఇది ఒక రకంగా చెప్పాలంటే కార్మికుడిని అవమానించడం. ఎందుకంటే వీల్ చైర్లో కూర్చున్న వ్యక్తి ఏ పని చేయడని వాళ్ళకు కూడా తెలుసు. కానీ నువ్వు ఏదో పని చేసుకోపో అని చెప్పి సర్ఫేస్ ఫర్ ఫిట్ అని రాసి చేతులు దులుపుకున్నారు. కనీసం మనమైనా, అంటే మనం ఈయన కొరకు ఉద్యమాలు, నిరాహార దీక్షలు చేయాల్సిన పనేం లేదు. ఏం లేదు ఫ్రెండ్స్, ఈ వీడియోని అందరికీ షేర్ చేస్తే ఇది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆయనకు తగిన న్యాయం జరిపించాలని మనందరం కోరుకుందాం. వీలైనంత తొందరగా మళ్ళీ ఒక ప్రత్యేక మెడికల్ బోర్డు పెట్టి అతన్ని అన్ఫిట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం.